ఆడవాళ్ళు ఎందుకు పవర్ఫుల్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మెల్లిగా మాట్లాడినా మనసులో మాట్లాడినా అనిపిస్తుంది. అయినా ఏంట్రా నా దగ్గరకు వచ్చి నీకు నా సోదంతా చెప్పి బోర్ కొట్టిస్తున్నా. నువ్వు చెప్పింది చాలా తక్కువరా. నువ్వు ఎక్కడి నుంచి అయితే స్టోరీ చెప్పడం స్టాప్ చేసావో అక్కడి నుంచి నాకు చెప్పడం మొదలుపెట్టిందిరా. నీ ప్రేమేమో కానీ నా ప్రేమ పోయేలా ఉందిరా. ఏమైందిరా? మీరు గొడవ పడిన దగ్గర నుంచి నువ్వు తిన్నావా తినలేదా పన్నావా పనిలేదని ఉదయం నుంచి రాత్రి వరకు కాల్స్ చేస్తూనే ఉందిరా. సర్లే అంట్లో కళ్ళు మూసుకున్నా మళ్ళీ మెసేజ్ చేస్తుందిరా. వాటికి రిప్లై అయిపోతే కాల్ చేస్తుందిరా. ఈ మధ్యన మా పిల్లతో కాల్ చేసి మాట్లాడుతున్నారా, మళ్ళీ కాల్ చేసిందిరా. సర్లే ఏం ప్రాబ్లం అని లిఫ్ట్ చేశారా. అంతే, అప్పటి నుంచి మా పిల్ల నీకు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ వస్తుంది. నువ్వెవరినో తగులుకున్నావు, నేను నిన్ను వదిలేస్తా అంటుందిరా. నేను ఎవరినైనా తగులుకున్న వాళ్ళకి కనిపిస్తున్నాను రా. నీకు బాగాలేదని చెప్పిన రోజు మాత్రం గ్యాప్ ఇచ్చిందిరా. అప్పుడు నా దగ్గర ఉందిగా, నన్ను తగులుకుందిలే. అలాంటప్పుడు నీ పిల్లకి నా స్టోరీ చెప్పుండాల్సిందిగా. ఈ గ్యాప్లో ఆ విషయం కూడా చెప్పాను. ఇదంతా విన్నాక తను ఏమని తెలుసా, తనని నీకు తగిలించి నన్ను తన దగ్గరికి రమ్మని చెప్పిందిరా. అందుకే తను ఇక్కడికి రమ్మని చెప్పా. నువ్వు తనతో మాట్లాడి సాల్వ్ చేసుకో. రే, నీకు విషయం చెప్పడం మర్చిపోయా. అన్నట్టు నా ఫోన్ నెంబర్ మార్చేసా. అయితే కొత్త నెంబర్ ఈ మావా? సారీ మావా, నీకు మళ్ళీ నా నెంబర్ ఇచ్చి బలికాలేను. నువ్వు నన్ను కలవాలనుకో వచ్చి మెయిల్ చేయి, కలుస్తా. ఓకే, బాయ్. సారీరా, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పటి నుంచి ఏ రీల్ చేసినా నీతోనే, ఎక్కడికి వెళ్ళినా నీతోనే. నేను కూడా సారీరా. కొంచెం టైం ఇచ్చి అర్థం చేసుకుని ఉంటే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. నేను కూడా అర్థం చేసుకునేది ఉంటే. ఇన్స్టాలో బ్లాక్ చేసావు? తీసాను.